ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామంలో ఆడియో వింటున్న ప్రతి ఒక్కరికి వందనాలు మరియు శుభోదయం. అనుదిన వాగ్దానాల ద్వారా మనల్ని ఆదరిస్తున్న దేవునికి స్తోత్రాలు. ఏకీభవిస్తూ మీ ప్రోత్సాహాన్ని తెలియచేస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. నేటి వాగ్దానం ఇర్మియా గ్రంథం 23 యెహోవా ఇలాగూ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, రాబో దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను. అతడు రాజై పాలన చేయును. అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును. భూమి మీద నీతి న్యాయములను జరిగించును. ప్రవక్త అయిన ఇర్మియా గ్రంథంలో ఎన్నో ప్రాముఖ్యమైన విషయాలు రాయబడ్డాయి. ఇశ్రాయేలు ప్రజలు భయంకరమైన అనుభవాల చేత నింపబడినప్పుడు దేవుడు తన ప్రవక్తలను లేవనెత్తుకుని వారిని దేవుని వైపు తిరిగేందుకు ప్రయత్నించాడు. ఇర్మియా దేవుని సేవకుడిగా, ప్రవక్తగా విశేషమైన దేవుని సేవ చేశాడు. అతని ద్వారా అద్భుతమైన ప్రవచనాలు బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి. చదవబడిన వచనంలో మెస్సైను గురించిన ప్రవచనం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. నీతి చిగురుగా ఆయన ఈ లోకానికి వస్తాడు అని, ఆయన రాజై పరిపాలన చేస్తాడని, ఆయన పరిపాలన వివేకవంతంగా ఉంటుందని అక్కడ మనం చూసాం. ఎవరైతే దేవుని అంగీకరిస్తారో, ఎవరైతే దేవుని చేతిలో వారి జీవితాలను పెడతారో, ప్రభువును రాజుగా అంగీకరిస్తారో వారి జీవితాల్లో దేవుడు చేసే అద్భుతాలన్నీ పొందుపరచబడ్డాయి. సామెతలు గ్రంథకర్త కూడా ఇదే మాట అంటాడు, నీ ప్రవర్తన అంతటి యందు దేవుని అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు నీ త్రోవలు సరళం చేయబడతాయి అని. దేవుడు అధికారం కలిగినవాడు, రాజరికం కలిగినవాడు. కాబట్టి ఆయన చేతికి మన జీవితాలు అప్పగిస్తే మన త్రోవలు సరళం చేయబడతాయి. నీతి చిగురు అనే మాట మనం చదివాం కదా, దేవుడు నీతి చిగురుగా వస్తాడు అని. ఈ మాటను మనం ఎలా అన్వయించుకోవాలంటే, చిగురించలేని మన బ్రతుకుల్లో నూతనమైన అభివృద్ధిని దేవుడు దయచేస్తాడు. యెషయా గ్రంథంలో కూడా ఒక మాట ఉంటుంది, యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును అని. అది ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉన్న ప్రవచనమే. అనగా దేవుడు ఎలాంటి వాడు అంటే, మోడైపోయిన బ్రతుకులను, ఎండిన బ్రతుకులను చిగురింపచేసేవాడు. వాడిపోయిన బ్రతుకు అనుభవం కలిగిన మన జీవితాలను ఎండిన ఆశల వంటి, గమ్యం లేని, దరి లేని, గురి లేని, వాడిపోయిన మొద్దు వంటి బ్రతుకులను నీతి చిగురైన దేవుడు చిగురింపచేస్తాడు. ఆశలు లేక నేను ఏమీ సాధించలేను, నా వల్ల ఏమీ కాదు అని అపవాది ఉచ్చుల్లో చిక్కుకుని మనల్ని మనమే దూషించుకుంటూ, మనల్ని సృష్టించిన సృష్టికర్తను దూషించేవారిగా ఉన్నామేమో. ఈరోజు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నీతి చిగురైన దేవుడు నిన్ను చిగురింపచేస్తాడు. ఆయన నీ నిరీక్షణకు కారణమై ఉన్నాడు, వివేచనకు కారణమై ఉన్నాడు. నీ ఆశలను, నీ భవిష్యత్తును తన వివేకంతో చిగురింపచేసి నీతితో నింపి తన కార్యాలను జరిగిస్తాడు. ఈరోజంతా ఈ వాగ్దానం ఆధారంగా చేసుకుని ప్రార్థించండి. ప్రార్థన: దయగల మా తండ్రి, మాతో మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు. నీతి చిగురువై ఈ లోకానికి ఉదయించిన దేవుడివై మాకున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ రాజ్య పాలనకు అంగీకరించే బ్రతుకులు మాకు దయచేయండి. ఎండిన జీవితాలు కలిగిన జీవితాలు ఎవరైతే ఉన్నాయో వారన్నింటినీ చిగురింపచేసే దేవుడుగా ఉన్నందుకు స్తోత్రాలు చెల్లిస్తాం. ఈ మాటల ద్వారా ఈ దినమంతా మా ప్రియులను బలపరచమని అడుగుచు క్రీస్తు ప్రభు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. హ్యావ్ ఎ నైస్ డే. గాడ్ బ్లెస్ us. థ్యాంక్ యూ ఆల్.